వెల్కమ్ టు వాణి స్టోరీస్. ఇవాల్టి కథ బంధాలు బంధుత్వాలు. రచించిన వారు కట్టెకోల విద్యుల్లత. రాఘవరావు గేటుకేసి తన ఇంటి ముందు పెట్టి ఉన్న భార్య విశాల పార్థివ దేహం కేసి మార్చి చూస్తూ ఉన్నాడు. నిన్నటి వరకు నవ్వుతూ తుల్లుతూ తమ మధ్య తిరిగిన తన విశాల ఇక లేదు అన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతోంది మనసు. అయితే విశాల మరణించింది అన్న వార్త తెలిసి కూడా తమ బంధువర్గం వాళ్ళు ఎవరూ రాకపోవడం ఆయన మనసును ఇంకా ఎక్కువ బాధిస్తుంది. లోపల నుంచి తన కొడుకులు మాటలు వినిపించాయి. ఫోన్లే, అమ్మ అలా నిద్రలోనే చనిపోయింది, ఏదో అనారోగ్యంతో హాస్పిటల్, డాక్టర్లు అంటూ తిరగక్కర్లేకుండా. అది పెద్దవాడి గొంతు. అవునన్నయ్యా, ఈ రోజుల్లో హాస్పిటల్కి వెళ్తే మాటలా, బోలెడు డబ్బు ఖర్చు, ఆ డబ్బే ఉంటే ఇంకో అవసరానికి పనికొస్తుంది అంటున్నాడు చిన్నోడు. చీచి, కన్నతల్లి మరణంలో కూడా డబ్బు గురించి మాట్లాడుకుంటున్నారు తన కొడుకులు. ఎంత హేయమైన విషయం! బాధగా మూలిగింది మనసు. విశాల మొహం కేసి చూశాడు. నీవు నేర్పిన విద్యయే నీరాజాక్ష అంటూ తనను చూసి నవ్వినట్లుగా అనిపించింది. ఒక్కసారిగా గతంలోకి జారిపోయాడు రాఘవరావు. ఏవండి, మీ పిన్నిగారి అబ్బాయి పెళ్ళి, పాపం మరీ పిలిచారు, వెళ్ళకపోతే బాగుండదండి, వెళ్ళి వద్దాం అంది విశాల. చూడు, ఇప్పుడు పెళ్ళికి వెళ్ళాలంటే దగ్గర బంధువులం కనుక పిన్నికి, బాబాయికి, పెళ్ళి కొడుక్కి అందరికీ బట్టలు కొనాలి, బోల్డ్ ఖర్చు. ఆ డబ్బే ఉంటే మరో అవసరానికి పనికొస్తుంది. అసలే పిల్లలు ఎదుగుతున్నారు, వాళ్ళకి బోలెడన్ని కొనాల్సి ఉంటుంది. ఒంటి చేతి సంపాదన, నువ్వు ఇలాంటి ఖర్చులన్నీ పెట్టకు అన్నాడు తను. అది కాదండి, ఖర్చు అనుకొని మన వాళ్ళ ఇళ్లల్లో జరిగే శుభకార్యాలకు వెళ్ళకపోతే బంధుత్వాలు ఎలా మిగులుతాయండి? విశాల, నన్ను విసిగించకు. బంధుత్వాలు కాదు, నా పిల్లల భవిష్యత్తు నాకు ముఖ్యం. నేను సంపాదించే ప్రతి రూపాయి వాళ్ళ బాగు కోసమే అయి ఉండాలని నా తాపత్రయం. అర్థం చేసుకో. ఇక ఈ సంభాషణ ఇక్కడితో ఆపేయ్ అన్నాడు చిరాకుగా. పాపం విశాల మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన పిల్లల భవిష్యత్ అన్న తాపత్రయమే ఇంధనంగా తన బతుకు బండిని నడిపాడు. బ్యాంకులో క్లర్కుగా మొదలైన జీవితం గబగబా ముందుకు సాగుతూ ఒక 5 సంవత్సరాల్లో ఆఫీసర్ హోదాలోకి వచ్చింది. పిల్లల చదువులు పెరిగి వాళ్ళు చదివే స్కూల్ మారింది. అలా ఖర్చు పెరిగింది. తన మనస్తత్వం మారలేదు. ఏవండి, మా బాబాయ్ చనిపోయాడట, నాన్న ఫోన్ చేశాడు, మనం చూడటానికి వెళ్ళకపోతే బాగుండదు. మా బాబాయ్ పాపం మన పెళ్ళికి వచ్చి నాన్నకు సహాయం కోసం 10 రోజులు ఉన్నాడు. మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఇప్పుడు మనం వెళ్ళకపోతే బాగుండదండి. ఆఫీస్ నుంచి రాగానే కళ్ళ నీళ్లతో చెప్తున్న విశాలను చూసి కోపం ముంచుకొచ్చింది రాఘవరావుకి. విశాల, ఇప్పుడు పిల్లల పరీక్షలు జరుగుతున్నాయి, అది తెలిసి నువ్వు ఇలా మాట్లాడటం ఏమన్నా బాగుందా? ఇప్పుడు మనం వెళ్ళినా వెళ్ళకపోయినా చనిపోయిన వ్యక్తి తిరిగి రాడు కదా. ఇప్పుడు అంత దూరం బెంగళూరు వెళ్ళాలంటే ఎంత ఖర్చు? 3-4 రోజులు వెళ్తే పిల్లల చదువుకు ఎంత ఇబ్బంది, ఇవన్నీ ఆలోచించావా అంటూ భార్యను మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోయాడు. పాపం అవకాశం దొరికినప్పుడల్లా తనకి బంధుత్వాల గురించి, నలుగురితో బంధం ఉండవలసిన అవసరం గురించి చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉండేది విశాల. కొన్ని సందర్భాల్లో డబ్బు కన్నా నా అనే మనిషి అవసరం ఎంత ఉంటుందో, ఇప్పుడు మనం ఎవరితోనూ సంబంధాలు ఉంచుకోకపోతే ఆ సమయంలో ఎంత చింతించాల్సి వస్తుందో చిలక్కి చెప్పినట్టు చెప్పింది. అప్పుడు తనకి ఎక్కలేదు మొద్దుబుర్ర. అప్పుడు తన దృష్టి అంతా తాను, తన భార్య, తన పిల్లలు, వారి ఎదుగుదల, వేరే ఏ ఆలోచన చేయలేదు. కానీ ఇప్పుడు తన కళ్ళెదురుగుండా తన విశాల నిర్జీవంగా ఉన్నప్పుడు తన మనసు ఆమె చెప్పిన నా అనే ఒక్క వ్యక్తి కోసం వెతుకుతోంది. ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు అర్థమవుతున్నాయి. కానీ ఏం లాభం? ఇప్పుడు తన గతాన్ని మార్చలేడుగా.
తనకు లేని బంధుత్వాలు, ప్రేమలు తన పిల్లలకు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళని తను ఏనాడైనా ఎవరితోనైనా కలవనిస్తే కదా. గతాన్ని కాదు కానీ భవిష్యత్తును ఖచ్చితంగా మార్చాలి. ఇకనైనా తను మారాలి. ఈనాడు తను ఈ కొద్దిసేపటి నుంచి అనుభవిస్తున్న ఒంటరితనం రేపు తన పిల్లలు అనుభవించకూడదు గట్టిగా నిర్ణయించుకున్నాడు రాఘవరావు. విశాల దశదిన కర్మలు పెద్ద ఆర్భాటంగా లేకుండానే గడిచిపోయాయి. వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది. వారిలో కూడా చాలామంది ఆమె తరపు వాళ్ళు, మమకారం చంపుకోలేక వచ్చిన వాళ్ళు. మరికొందరు విశాల మంచితనం వల్ల, ఆ చుట్టుపక్కల వారితో పెంచుకున్న స్నేహబంధం వల్ల వచ్చినవారు. రాఘవ కొడుకులిద్దరికీ 1 సంవత్సరమే వ్యత్యాసం. ఇద్దరూ బాగా చదువుకుని మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఒకేసారి పెళ్ళిళ్ళు చేసి కొడుకు కోడళ్ళు సంతోషంగా కళ్ళ ముందు తిరుగుతుంటే చూసి ఆనందించాలని ఎంతో కోరుకుంది విశాల. ఆమె బతుకుండగా ఆ కోరిక తీరలేదు. ఎన్నో సంబంధాలు చూసింది. తనకు నచ్చినవి విశాలకు నచ్చలేదు, విశాలకు నచ్చినవి తనకు నచ్చలేదు. ఇప్పుడు ఆ సంబంధాల్లో విశాలకు నచ్చిన 2 సంబంధాలు మళ్ళీ చూశాడు రాఘవరావు. అవి తనకు అప్పుడు సుతారామ నచ్చలేదు. వాటిలో ఒకటి తన స్నేహితుడి కూతురు శ్రీవల్లి, ఇంకొకటి విశాల వాళ్ళ తరపు బంధువుల అమ్మాయి ఆరాధ్య. అమ్మాయిలు ఇద్దరూ బాగా చదువుకున్నవారు, చాలా అందమైన వాళ్ళు కూడా. కానీ వాళ్ళిద్దరివి ఉమ్మడి కుటుంబాలే. అలాంటి కుటుంబాల్లో అమ్మాయిని తెచ్చుకుంటే వాళ్ళ ఇళ్లలో జరిగే ప్రతి చిన్న వేడుకకు వెళ్ళేందుకు తన పిల్లల సంపాదన సరిపోదంటూ వాటిని తాను తోసిపుచ్చాడు. ఇప్పుడు రాఘవరావు ఆ 2 అమ్మాయిలతోనూ వాళ్ళ తల్లిదండ్రులతోనూ మాట్లాడాడు. తల్లి చనిపోయింది కనుక ఈ సంవత్సరం పెళ్లి చేయకూడదు, కానీ ఈలోగా స్నేహం పేరుతో తాను తన కొడుకులు తరచూ వాళ్ళను కలుస్తామని, తద్వారా తన కొడుకులకు ఉమ్మడి కుటుంబంలోని వ్యక్తుల మధ్య ఉండే ప్రేమానురాగాలు, అనుబంధాలు అర్థమయ్యేందుకు అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చాడు. అదృష్టవశాత్తు వాళ్ళు ఒప్పుకున్నారు. అలాగే అతను తీసుకున్న ఇంకొక ముఖ్యమైన నిర్ణయం ఈ సంవత్సరం అంతా తన వైపున, భార్య వైపున ఉన్న బంధువర్గాన్ని కలవటం. తమ బంధువుల్లో 2-3 కుటుంబాలకు ఆర్థిక స్థితి సరిగ్గా లేని కారణంగా పిల్లలకు సరైన చదువు చెప్పించలేకపోతున్నారని, వాళ్లకు సహాయం చేస్తే బాగుంటుందని విశాల చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి రాఘవరావుకి. ఇప్పుడు నిజానికి తన ఆర్థిక పరిస్థితి మంచి స్థితిలోనే ఉంది. కొడుకులు కూడా అంతే. కనుక ఇప్పుడు ఆ పని చేయడానికి పూనుకున్నాడు. దానివల్ల కొంతైనా బంధువుల్లో మంచి పేరు తెచ్చుకునేందుకు పునాది వేసుకోవచ్చని ఆలోచన. అలా ఒక 3 కుటుంబాల్లోని 3 పిల్లల చదువు బాధ్యత పూర్తిగా తీసుకున్నాడు. అలాగే తన స్నేహితులు, బంధువుల ఇళ్లలోని ప్రతి శుభ అశుభ కార్యాలకు తప్పకుండా హాజరవ్వడం మొదలుపెట్టాడు. తాను వెళ్ళడమే కాకుండా వీలైనప్పుడల్లా తన కొడుకులను కూడా బలవంతంగానైనా తీసుకువెళ్ళడం చేశాడు. ఇదంతా చూస్తూ కొడుకులు మొదట్లో తండ్రితో వాదులాడటం, విసుక్కోవడం చేశారు. కానీ శ్రీవల్లి, ఆరాధ్యల పరిచయం, వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తూ ఉండటం వల్ల అలా మనవాళ్ళు, బంధువులు అంటూ అందరూ కలిసి ఉండడంలోని ఆనందాన్ని వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడం నేర్చుకున్నారు. ఇన్ని సంవత్సరాలు తాము ఏమి కోల్పోయారో అర్థమవుతుంది వాళ్ళకి. అంతటితో ఆగలేదు రాఘవరావు. తమ ఇంటి దగ్గరలోని వృద్ధాశ్రమానికి వారానికి 1 రోజు వెళ్ళి అక్కడి వారితో ముచ్చటిస్తూ వారి యోగక్షేమాలు కనుక్కుంటూ వాళ్లకు కావాల్సిన చిన్న చిన్న అవసరాలు తీర్చడం లాంటి పనులు కూడా చేయడం మొదలుపెట్టాడు. అలా కేవలం తన బంధువులైన వాళ్ళే కాక ఇంకా పెద్దదైన విశాలమైన కుటుంబాన్ని పొందాడు. విశాల సంవత్సరికమైన వెంటనే పంతులు గారితో మాట్లాడి తన కొడుకుల పెళ్ళిళ్లకు ముహూర్తం పెట్టించాడు. ఇప్పుడు అతని ఇంట్లో నిశ్చితార్థం దగ్గర నుంచి పెళ్లి వరకు ప్రతి వేడుక బోలెడు మంది బంధువులు, స్నేహితులతో కలకలలాడుతూ అంగరంగ వైభవంగా జరుగుతుంది. మన చుట్టూ మన కుటుంబంతో పాటు మన వాళ్ళు అనే ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు ఉంటే
అందులో ఎంత ధైర్యం, ఆనందం ఉంటుందో ఇప్పుడు అర్థమైంది రాఘవరావుకి. కళ్యాణ మండపం దగ్గర పెట్టిన ఫోటోలోంచి విశాల తనను చూస్తూ సంతోషంగా, నిండు హృదయంతో నవ్వుతున్నట్లు అనిపించింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రాఘవరావుకి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.